చిల్డ్రన్స్ అందరూ కలిసి ప్రభువుని ఆరాధించడం ఎంతైనా మనకి చూడడానికి బాగుంటది. యేసయ్య కూడా ఈరోజు ఇక్కడే ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. ఎంత అందంగా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో కదా! సో వీళ్ళందరూ యేసయ్యని స్తుతిస్తే చూడాలని ఉందా అన్నవాళ్ళు మీ చేతులెత్తి చూపిస్తారా? హల్లెలూయా! ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏంటంటే వాళ్ళ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని కదా! దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే మనందరికీ ఈ వచనం చాలా సుపరిచితమైనది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి ఎవరో చిన్నపిల్లలని ఉండదు, పెద్ద పిల్లని పక్షపాతం అయితే ఉండదు. కానీ ఇక్కడ చివరి రక్త బిందువు కూడా లేకుండా మన కోసం ఆయన కార్చేశాడు. ఈ 2024 సంవత్సరంలో ఎన్నోసార్లు మనం ఆయన స్నేహాన్ని కోరుకోక లోక స్నేహం వైపు చూసిన వాళ్ళమే. కానీ మరొకసారి ఈ చివరి ఆదివారం రోజు దేవునికి మాటిద్దాం. స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే నా స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యేసు నన్ను విడువాడు. నా హితులందరూ నన్ను మర్చినా
పక్షపాతం లేకుండా చిన్న బిడ్డల్ని సహితం నీవు ప్రేమించే దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డల లాంటి వారిదే నా రాజ్యం అని కూడా నువ్వు చెప్పిన విధానంకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరం అలా కళ్ళు మూసుకునే ఉందాం. చిన్న బిడ్డలందరూ కళ్ళు మూసుకుంటుండగా మనందరి గురించి సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, నీ ఘనమైన పాదములకు కోటి కోటి స్తోత్రం ప్రభువా. ఏం చేసినా ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభువా.